ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావమ్మా, ఈ రోజు సమయానికి పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా పెళ్లి మండపం మీద కూర్చోవలసింది. నా బిడ్డ నీ మెడలో తాళి కడుతుంటే మీ జంటను చూసి మురిసిపోవాలనుకున్నాను నేను. కాని వాడికి సంప్రోక్షణ చెయ్యాల్సొచ్చింది. వాడెప్పుడూ నాకు చెప్పేవాడమ్మా, దుర్గ నా ప్రాణం, తనని పెళ్లి చేసుకుంటే నా జీవితంలో ఇక ఏ బాధ ఉండదు, మేమిద్దరం సంతోషంగా ఉంటామని చెప్పేవాడమ్మా. వాడన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తున్నాయి. నా తలరాత బాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారత్తయ్య? తనతోనే బ్రతుకు అనుకున్నాను, కానీ నా బ్రతుకే అర్థం లేకుండా చేసి వెళ్ళిపోతాడని అనుకోలేదత్తయ్య. నీకే అలా ఉంటే కన్న తల్లిని నాకెలా ఉంటుందమ్మా? నాకు తలకొరివి పెట్టాల్సినోడు నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాడు. వాడి పెళ్లి జరగాల్సిన రోజే వాడి చావు కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదమ్మా. నాకింత కడుపు కోత, నీకింత బాధలు మిగిల్చిన వాడున్నాడే ఆ కృష్ణరాజు కొడుకు. వాడు ఆ జైల్లోనే మగ్గి మగ్గి చావాలి. వాడెప్పటికీ బయటికి రాకూడదు, వాడెప్పటికీ బయటికి రాకూడదు. నా బిడ్డని దూరం చేసుకుని నేను పడే బాధ ఆ కృష్ణరాజు పడాలి. ఆ కుటుంబం అంతా నరకం అనుభవించాలి. పంతులు గారు ఎదురు చూస్తూ ఉంటారు, పదండి అత్తయ్య. చిరు చిరు వచ్చినావా? అత్త, ఇంటికి పోనీకుండా నువ్వేందత్త ఇదంతా? ఎవరి దిష్టి కళ్ళు పడినాయో ఏందో, ఏ దరిద్రం పట్టినాదో ఏందో, చెయ్యని తప్పుకి జైలుకి పోయొచ్చుండావు. నేరుగా ఇంటికి పోతే ఎట్టా? పోయి కోనెట్లో మునిగిరా, దరిద్రమంతా పోతది. ఇప్పుడా? బట్టలాడుండాయి. బట్టలు తేకుండా వస్తానా ఏంది? నాకు తెలీదా? బట్టలు తెప్పించుండానులే కాని నువ్వు పోయి మునిగిరా. ఏమత్తా, ఇప్పుడు నన్ను కడిగిన ముత్యాలా చేసి ఇంటికి తీసుకుపోతావా ఏంది? అవునరా, నువ్వు నాకు ముత్యమే. వాళ్ళెవరో సచ్చుండారని నువ్వు జైలుకి పోయుండావు. ఈ పాపాలన్నీ పోవాలంటే కోనెట్లో మునిగి పూజ చేయించుకుని అప్పుడు ఇంటికి పోతాము. నువ్వు బిన్న మునుగుపో. కోనెట్లో నీళ్లు చల్లగా ఉంటాయి అత్త, నా వల్ల కాదు. అవునరా, నీ కోసం కోనెట్లో వేడి నీళ్లు పోయిస్తున్నావు, పోయి స్నానం చెయ్యి. మొహం చూడు, మొహం చల్లంగా ఉన్నాయంట. గుడికాడ చల్ల నీళ్లతోనే స్నానం చెయ్యాలా? త్వరగా వెళ్ళు, పూజకి వేళవుతుండది. కోనెట్లో 3 సార్లు మునిగి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పూజ కూడా చెయ్యాలరా. రే, మా అత్త నాకేదో పనిష్మెంట్ ఇస్తాందిరా. పనిష్మెంట్ ఏందిరా? దేవుడి కాడికి రావడం పనిష్మెంటా నీకో? దేవుడి గురించి నేను అన్నానా? మధ్యలో ఈ కోనెట్లో మునగడాలి ఇవన్నీ నా వల్ల కాదత్త. ఏం కాదు, ఒంటికి పట్టిన మురికంతా పోతది. పో. ఏందత్త నువ్వు? ఏ పోరా, పోరా, పో.
విజయ ఏమ్మా సవారీలన్నీ అయిపోయాయా? సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాకిప్పుడేం వద్దమ్మా. ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు? అన్నయ్య చావుకి కార్తీక్ చావుకి కారణమైన వాడు జైల్లో శిక్ష అనుభవిస్తాడనుకున్నాను. కానీ వాడు ఇంతకు ముందే బయటకు వచ్చాడమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, 2 నిండు ప్రాణాలు తీసిన వాణ్ణి అలా ఎలా వదిలేశారో అర్థం కావడం లేదమ్మా. డబ్బు అధికారం ఉన్నవాడికి చట్టమైనా న్యాయమైనా చుట్టాలే కదమ్మా. వాళ్ళకి కావలసినంత డబ్బు ఉంది. ఆ డబ్బులు వెదజల్లి జైలు నుంచి బయటకు తీసుకొచ్చుంటారు. వాళ్ళ నాన్న చాలా మంచోడన్నావు కదక్కా. మన ముందేమో కొడుక్కి శిక్ష పడాలి అని మాట్లాడాడు. ఇప్పుడు ఆయనే కొడుకుని బయటకు తెచ్చుకున్నాడు. లేదు, ఖచ్చితంగా వాణ్ణి ఆయనైతే బయటకు తీసుకురాడు. అయితే ఇంకెవరు తీసుకొచ్చుంటారే? ఎవరని చెప్పలేను, కానీ ఆయనైతే మన ముందొకలా బయట ఒకలా మాట్లాడే మనిషి మాత్రం కాదు. వాడు బయటికి రావడానికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో అక్కకి మాత్రం తెలియకూడదు. వాడు బయటకు వచ్చాడన్న విషయం తెలిస్తే మళ్ళీ అక్క ఏ అఘాయిత్యం చేసుకుంటుందో. ఇంతకీ అక్కెక్కడా? ఆ, కార్తీక్ వాళ్ళ అమ్మగారితో కలిసి గుడిదాకా పోయొస్తానని వెళ్ళిందమ్మా. గుడిదాకా వెళ్ళారా? సరేలే, ఈ విషయం మాత్రం అక్కకి తెలియనివ్వకండి. ఆ, హలో, చెప్పన్నా. ఇదేంటమ్మా, మీ అన్న చావుకు కారణమైన ఆ కృష్ణంరాజు కొడుకు బయటికొచ్చాడు. అవునన్నా, నేను చూశాను. నువ్వెక్కడ చూసావు? వాళ్ళతో కలిసి గుళ్ళో పూజలు చేయించుకుంటున్నారు. ఈ డబ్బున్నోళ్ళకి శిక్షలు పడవేమోనమ్మా. గుడా? ఇంతకీ ఏ గుడన్నా? అదేనమ్మా, మన బాలాజీ నగర్లో గుడి ఉంది కదా, ఆ గుళ్ళోనే. సరే అన్నా. అమ్మా, అక్క ఏ గుడికి వెళ్ళిందన్నావు? ఇదే మన బాలాజీనగర్లో ఉందే గుడి.